సో హాయ్ మా అందరికి ఈ రోజు కూడా మనం అయితే ఫిషింగ్ వచ్చాం. ఈ రోజు కూడా మనం అనుకున్న దానికంటే చాలా తక్కువ పడుతుంది. ఎందుకు నాకు కూడా తెలియలేదు. బహుశా ఈ వడగాల వల్ల అనుకుంటా. సో వీడియో అయితే మంచిగా వచ్చింది. మీరైతే మంచిగా చూడండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి, ట్రై చేయండి. మాక్సిమం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మీరు చూసినట్లయితే బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మా కొంతమంది కుర్రోళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు కొంచెం కామెంట్ చేయండి. నాకైతే ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు మల విసర్జన చేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది. మీకేమైనా అనిపిస్తుందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఇక్కడ నుంచి, ఎందుకంటే చెప్తున్నా చూడండి. సో మేమైతే మళ్ళీ మార్నింగ్ యాజ్ యూజువల్గా వర్క్ అయితే వచ్చాం. దాంతోపాటు ఇది మా బెల్ట్ అనమాట. ఈ బెల్ట్ లేకపోతే వాళ్ళైతే లాగలం, చేతులతో లాగడం చాలా కష్టం. ఈ వాళ్ళైతే అసలు గోదావరి మీద వాటర్ అనేది లేదు, సారీ గాలి అనేది లేదు, అంతలా ఉంది. ఒక్కపోత ఒంట్లో ప్రాణం ఉంటుంది కానీ మనుషులు పనిచేయట్లేదు. అలా జరుగుతుంది ఒక్కొక్కరికి. ప్రాణం ఉన్నట్టుగా ఉన్నా లేకపోయినా ఒకేసారి అలా జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు. సారీ. సో మీ అందరికీ డౌట్ రావచ్చు ఈ వల్ల లాగితే లేదు, అందుకే నేను ఇక్కడికి మా ఫేస్ని అయితే రివీల్ చేశాను. అయితే ఇప్పుడు నేను ఈ వాళ్ళకి బెల్ట్ అనేది ఎలా చేస్తారో ఇప్పుడు మీకు జాగ్రత్తగా చూపిస్తున్నాను, చూడండి. చూసి మాత్రం వెళ్ళిపోకండి, వీడియోని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అదిగోండి కింద నుంచి పెట్టి పైనుంచి తీయడమే అలాగా. సో అలా మేళ వేయాలి, మెడకు ఉరితాడేసినట్టుగా అలా వేస్తే ఇంకా మీకు వచ్చేసినట్టుగా. జాగ్రత్తగా మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా సరే ఖాళీగా ఉన్నప్పుడు. నేను చేసినట్టుగానే ఇలా అయితే మేము నడుంకి బలంగా ఉంటుంది, వాళ్ళు కూడా మంచిగా వస్తుంది. సో వాళ్ళైతే లాగుతున్నాం, కుర్రలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే కుర్రలు కాబట్టి వాళ్ళకి ప్రాణం అనేది ఉంటుంది కానీ లేనట్టుగా యాడ్ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు అలా యాడ్ చేస్తున్నారు అన్న అయితే అడగండి, ఎందుకంటే నాకు కూడా తెలియదు. వాళ్ళు ఈ వాళ్ళ నుంచి తప్పించుకోవాలనే ఆశతో వాళ్ళైతే లాగుతున్నారు. సో వాళ్ళైతే మొత్తానికి దెబ్బకి చేరుకున్నారు. ఈ వాళ్ళైతే దెబ్బకి చేరుకున్న సందర్భంగా నేనైతే మాట్లాడాల్సిందిగా మాట్లాడనుకోవట్లేదు. ఎందుకంటే ఈ చేపలు అనేది ఎలా ఇస్తుందో మీరైతే జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే తరుపతి వీడియోస్లో నేను నెక్స్ట్ పెట్టి వీడియోస్లో ఎటువంటి వీడియోస్కు పెట్టకూడదు అనుకుంటున్నాను, ఎందుకంటే మనకి వ్యూస్ ఏ రావట్లేదు. సో వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి. ఎప్పటి నుంచి నేను సైలెంట్గా ఉంటాను, వీడియో జాగ్రత్త చూడండి. నల్లజెండా ఉంటుంది ఫుల్ దించా పెగట్లో వేదాంత పెట్టాను ఈ రోజునే సలాడ్ సలాడ్ అక్కడ ఇట్టురా మళ్ళీ అక్కడ సైకిల్ ఇప్పటి వరకు అయితే మీరు వీడియోని అయితే జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే మా ప్రాణాలు చూసి ఒక్కొక్కరు ఎలా అయిపోయినాయి అంటే గోదావరి పైన వాటర్ ఉన్నా గాలి లేదనమాట, ఒక్కపోతే అలా ఉంది. దానివల్ల అందరూ ఓపిక లేని మనుషుల్లో అయిపోయారు. కొంతమంది ప్రాణాలు అయితే పోయే పరిస్థితి కూడా ఉన్నాయి. కొంతమంది అయితే వాళ్ళని నెక్స్ట్ నేను చూపిస్తా జాగ్రత్త. వాళ్ళనైతే ఇప్పుడు మనం కప్పెట్టేసాం, జస్ట్ 2 నిమిషాలు అవుతుంది. సో ఇటువంటి అన్నీ జరుగుతుంటే కొన్నిసార్లు పట్టించుకోకూడదు మనం. పిల్లలైతే వెళ్ళడానికి రెడీగా ఉన్నారు కానీ ఒక ముసలాయన అయితే కొట్టడానికి రెడీగా ఉన్నాడు. ఈయన గురించి చెప్పాలంటే నేను చెప్పలేను, ఎందుకంటే ఆయన అంత గొప్ప మనిషి. ఆయనకి 1000 కోట్లు ఆస్తున్నా 200 పనిచేసే స్థాయిలోకి దిగిపోయాడు. ఎందుకంటే ఒకప్పుడు ఆయనకి చాలా ఆస్తులు ఉండేవి, ఆయన్ని దానం చేశాడు. ఇప్పుడు ఆయన ఒక మంచి మనిషిలా బతుకుదాం అనుకుంటున్నాడు కానీ పిల్లలైతే అతనితో చాలా ఆడుకుంటున్నారు. సో ఆయన ఎంతైనా సరే మంచివాళ్ళు, ఇప్పుడు మంచివాళ్ళే కదా. సో అదే ఆయన గురించి నేను చెప్పాలనుకున్నది. సో మా వాళ్ళు అయితే ఇంక రెడీగా ఉన్నారు బోట్ లాగి వెళ్ళిపోవడానికి. సక్సెస్ఫుల్గా అయితే లాగేశారు, చూసారు కదా ఎలా లాగారు. ఆ లాగేటప్పుడు చాలా జాగ్రత్తగా లాగాలి మనం. ఏమాత్రం తేడా వచ్చినా సరే ఖతం అయిపోతాం అక్కడితోనే. సో మీకు నచ్చే ఉంటుంది. మీ అందరికీ గాంధీ తాత ఇష్టం ఉంటే అందరూ లైక్ చేయండి, నెహ్రూజీ ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో చూడండి. సో మొత్తానికి అయితే వాళ్ళైతే బోర్డులోకి అయితే ఎక్కిస్తున్నాం. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా మీరు. ఇంకా చేపలు అయితే మా వాళ్ళు అయితే పట్టుకెళ్ళిపోయారు. సో వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి సమ్మర్లో మరి ఎలా ఉంటుందో మీ ఇంట్లో కొంచెం నాకు తెలియజేయండి. సో ఇంతటితో ఈ వీడియో అయితే నేను ముగిద్దాం అనుకుంటున్నా. దాంతోపాటు మన ఫ్రెండ్స్ అయితే సబ్స్క్రైబర్స్ కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళైతే మీకు పరిచయం చేయాలండి. ఇప్పుడు చూడండి, మన సబ్స్క్రైబర్స్ మన కోసం వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారంట. సో హాయ్ చెప్పండి మా అందరికి హాయ్. మన సబ్స్క్రైబర్స్ చాలా మంచి వాళ్ళు, నన్ను చూడడానికి చాలా దూరం నుంచి వచ్చారు. సో అందువల్ల నేను అందరినీ ఇప్పుడు వాళ్ళ ఫేస్ రివ్యూలు అయితే చూపించాను మీ అందరికి. జాగ్రత్తగా చూడండి. మన వాళ్ళకైతే కొంచెం సిగ్గు ఎక్కువ మాట్లాడడం నాలాగే, అందువల్ల మాట్లాడాలని అనుకోవట్లేదు మన వాళ్ళైతే. సో మన బర్రే గారు ఇక్కడ ఉన్నారన్నమాట, మాట్లాడండి. ఆయన కూడా చాలా సిగ్గు ఎక్కువ, అందుకే మాట్లాడరు. సో
ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మామ, మీ నుంచి నాకు అదే కావాలి. సో మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఒకసారిగా మా సబ్స్క్రైబర్స్ కి ఒకసారి బాయ్ చెప్పండి. బర్రెలకి ఏందైనా బర్రెలు అంటే మీకు తెలుసు కదా, బర్రెలు అంటే చాలా మంచివి. ఎందుకంటే బర్రెల కంటే నేను చాలా ఇష్టం, అవి కూడా నాకు చాలా ఇష్టం బర్రెలు అంటే. సో నా మాటకి ఇది జవదాటకుండా ఇక్కడైతే ఉన్నాయి నా కోసమే. వాటికన్నా గౌరవించి మీరైతే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి నా కోసమైనా సరే. సో ఇంతటితో నేను ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. అరకమ్మ బర్రెలో అరుస్తుంది వచ్చం కూడా.